ఎముకల్లో సాంద్రత లేకపోతే బోన్ డెన్సిటీ, బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడానికి గల కారణాలేంటి? ఒకటి వయసు పెరగడం వల్ల, తర్వాత మెనోపాజ్ రావడము, స్త్రీలలో ఋతుస్రావం ఆగిపోవడము, తర్వాత జన్యుపరంగా అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా వస్తుంటుంది. అలాగే కొన్ని వైద్యపరమైన కారణాలు అంటే పేషెంట్లు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఏంటంటే ఎసిడిటీకి కావాల్సినట్టు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ లాంటివి వాడడం వల్ల, నెక్స్ట్ కడుపులో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలు, లేకపోతే ఇప్పుడు బరువు తగ్గడానికి చేయించుకునే బెరియాట్రిక్ సర్జరీస్, ఇలాంటి వాటిల్లో కూడా మనం ఆహారం తీసుకోలేకపోవడం లేదా తీసుకున్న ఆహారము సరిగ్గా లోపలికి ఎసిమిలేట్ అవ్వకపోవటము, ఈ కారణాల వల్ల కూడా కావచ్చు. అలాగే లైఫ్ స్టైల్లో ఏంటంటే అస్సలు ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీగా ఉన్న వాళ్ళల్లో కూడా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ కొన్ని డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే చాలా పవర్ఫుల్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది, స్టీరాయిడ్ మెడికేషన్స్. అలాగే కొన్ని రకాలమైన కంతులు, క్యాన్సర్స్ వాటిల్లో కూడా స్టెరాయిడ్ మెడికేషన్స్, ఇలాంటి పవర్ఫుల్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎపిలెప్సీ, మన ఫిట్స్ వ్యాధిలో కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాడేటప్పుడు వాటికి సైడ్ ఎఫెక్ట్గా విటమిన్ డి మీద లేకపోతే కాల్షియం మీద అవి చూపిస్తూ ఉంటాయి. అలా చూపించిన ప్రభావం వల్ల కూడా ఎముకలు మెత్తగా అవుతుంటాయి. నెక్స్ట్ దురలవాట్లు, ఈ స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తాగడము, వీటి వల్ల కూడా, గుట్కా తినడము, ఇలాంటి వాటి వల్ల కూడా బోన్ డెన్సిటీ అన్నది తగ్గడం జరుగుతుంటుంది. సో ఈ రకంగా ఇవన్నీ ప్రధాన కారణాలు తగ్గడానికి బోన్ డెన్సిటీ. వీటిని వెంటనే గుర్తించి మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే పేషెంట్స్ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి, వైద్యుని కన్సల్ట్ చేసి వాళ్ళు సలహా పాటిస్తే ఇది ప్రివెంట్ చేయొచ్చు.